హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశంలో క్రికెట్కి ఉన్నంత క్రేజ్ మరొక దానికి లేదు. అటువంటి క్రికెట్ విభాగంలో ప్రతిభావంతులైన ఇతర క్రికెటర్లతో పోటీపడి అగ్రస్థానంలో నిలవడం అంత సులభం కాదు. కానీ అతను మాత్రం క్రికెట్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని పేరు విరాట్ కోహ్లీ. అతన్ని అందరూ ది రన్ మిషన్గా పిలుస్తారు. ఎందుకంటే కోహ్లీ ఆటలోనే కాదు, ఫీల్డ్లో కూడా చాలా దూకుడుగా ఉంటాడు. తన కాన్ఫిడెన్స్తో భారత జట్టులో చోటు సంపాదించడమే కాకుండా క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. తన జీవితంలో ఎన్నో రికార్డ్స్ సాధించాడు. భారతదేశంలో లక్షలాది మంది క్రీడా అభిమానులు విరాట్ కోహ్లీని ఇష్టపడతారు. స్థానిక క్రికెట్ జట్ల కోసం ఆడిన చిన్న పిల్లవాడి నుండి భారత జట్టు కెప్టెన్ వరకు విరాట్ కోహ్లీ సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ జర్నీని కలిగి ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ చిన్నతనం గురించి కొంత తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న ఢిల్లీలో జన్మించాడు. అయితే అతని కుటుంబం పంజాబ్కి చెందింది. అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ, ఈయన క్రిమినల్ లాయర్. అతని తల్లి సరోజ్ కోహ్లీ, హౌస్ వైఫ్. అతనికి వికాస్ అనే అన్నయ్య, భావన అనే అక్క కూడా ఉన్నారు. కోహ్లీకి 3 సంవత్సరాల వయసు నుండి క్రికెట్ పట్ల ఆసక్తి ఉండేది. కోహ్లీ తన బ్యాట్ తీసుకొని తనకి బౌలింగ్ వేయమని తన తండ్రిని అడిగేవారు. కోహ్లీ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో పెరిగారు. అతను చిన్నతనంలోనే ఆ ప్రాంతంలో పిల్లలతో క్రికెట్ ఆడేవాడు. అప్పుడు కూడా చుట్టుపక్కల ప్రజలు అతని ప్రతిభను చూశారు. అందరూ తన తండ్రిని కోహ్లీ టాలెంట్ను గల్లీ క్రికెట్లో వృధా చేయొద్దని సరైన కోచింగ్ అకాడమీలో జాయిన్ చేయమని కోరారు. 1998లో 9 ఏళ్ల విరాట్ కోహ్లీ కొత్తగా ఏర్పడిన పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేరాడు. అతని తండ్రి కోహ్లీలోని స్ట్రెంగ్త్ని గుర్తించి అక్కడికి తీసుకుని వెళ్లారు. ఇక్కడ విరాట్ రాజ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. నోయిడా సమీపంలోని సుమిత్ డోగ్రా అకాడమీతో సహా సమీపంలోని క్రికెట్ అకాడమీలతో మ్యాచ్లు ఆడాడు. తన ఆటను మెరుగుపరచడానికి విరాట్ స్కూల్ను పశ్చిమ విహార్లోని సావియర్ కాన్వెంట్కు మార్చారు. 2006లో విరాట్ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా 1 నెల పాటు మంచం మీద పడి మరణించారు. ఆ తర్వాత కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంది. వారి కుటుంబ వ్యాపారం క్షీణించడం ప్రారంభించిన తర్వాత వారు అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చింది. తన యవ్వన జీవితంలో కఠినమైన కష్టాలను చూశాడు. విరాట్కు తన తండ్రి పెద్ద సపోర్ట్. తను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి తన తండ్రి చాలా సపోర్ట్ చేశారని, ఇప్పటికీ తను చాలా మిస్ అవుతున్నానని చెప్పారు. విరాట్ని స్కౌట్స్ గమనించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2002 అక్టోబర్లో జరిగిన 2002-2003 పాలీ ఉమ్మిగ్రిజ్ ట్రోఫీలో తొలిసారి ఢిల్లీ అండర్-15 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సంవత్సరంలో అత్యధిక పరుగులు సాధించిన అతన్ని మరుసటి సంవత్సరానికి కెప్టెన్గా నియమించారు. 2003-2004 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. 5 ఇన్నింగ్స్లో మొత్తం 390 పరుగులు చేశాడు. అండర్-17 కెరీర్ చూసుకుంటే 2004 చివరి నాటి అతను విజయ్ మర్చెంట్ ట్రోఫీ కోసం అండర్-17 ఢిల్లీ క్రికెట్ జట్టుతో సభ్యుడిగా ఉన్నారు. కోహ్లీ ఆ టోర్నమెంట్లో కేవలం 4 మ్యాచ్ల్లో 450కి పైగా పరుగులు చేశాడు. అందులో 251 అత్యధిక స్కోర్తో నాట్అవుట్గా నిలిచాడు. మరుసటి సంవత్సరం విజయ్ మర్చెంట్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ 7 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 84.11 బ్యాటింగ్ సగటుతో 757 పరుగులు చేశాడు. అండర్-19 కెరీర్ చూసుకుంటే జూలై 2006లో ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కోహ్లీ ఎంపికయ్యారు. అండర్-19 ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన 3 మ్యాచ్ల్లో వన్డే పర్యటనలో అతను 105 సగటుతో పరుగులు చేశాడు. అదే పర్యటనలో ఆడిన 3 టెస్టుల్లో కోహ్లీ 49 సగటుతో పరుగులు చేశాడు. భారత అండర్-19 జట్టు ఈ 2 సిరీస్ల్లోనూ విజేతగా నిలిచింది. ఆ సంవత్సరం చివరిలో పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టుతో కూడా అతను అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అలా విరాట్ ఢిల్లీ అండర్-19 జట్టుతో శాశ్వత ఆటగాడిగా మారాడు. ఎందుకంటే తన నాణ్యమైన బ్యాట్స్మెన్షిప్తో పదే గొప్పగా ప్రదర్శించాడు. అతను 2006లో తమిళనాడులో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తన తండ్రి మరణ వార్త వచ్చిన తర్వాత కూడా కర్ణాటకతో జరిగిన మ్యాచ్ల్లో తన పాత్రను కొనసాగించినప్పుడు అతను వెలుగులోకి వచ్చాడు. ఆ ఇన్నింగ్స్లో 90 పరుగులు చేసి అక్కడి నుంచి నేరుగా తన తండ్రి అంత్యక్రియలకు వెళ్ళాడు. అప్పటి నుండి ప్రతి ఒక్కరూ అతనిలో మార్పును చూశారు. ఆ రోజు నేను ఆటను ప్రదర్శించిన విధానం మారిపోయింది. నా మనస్సులో ఒకే ఒక విషయం ఉండేది, నేను నా దేశం కోసం ఆడాలి, నా తండ్రి కోసం జీవించాలి అని కర్ణాటకపై తన ఇన్నింగ్స్ గురించి కోహ్లీ చెప్పారు. ఏప్రిల్ 2007లో అతను ఇంటర్ స్టేట్ T20 ఛాంపియన్షిప్లో తన T20 అరంగేట్రం చేశాడు మరియు 35.8 సగటుతో తన జట్టులో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. ఆ సంవత్సరం తర్వాత భారత అండర్-19 జట్టు శ్రీలంకలో పర్యటించింది. శ్రీలంక అండర్-19లు మరియు బంగ్లాదేశ్ అండర్-19లతో పాటు ట్రయాంగులర్ సిరీస్లలో ఆడింది.
అతను 5 వన్డే మ్యాచ్లలో 146 పరుగులు చేశారు మరియు టెస్ట్ సిరీస్లో అతను 150 పరుగులు చేశారు. 2008 ఫిబ్రవరి మార్చిలో మలేషియాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ కోసం భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్గా కోహ్లీ నియమించబడ్డాడు. అతను విజయం సాధించి ఇంటికి తిరిగి వచ్చాడు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ అతని అద్భుతమైన ప్రదర్శన మరియు ఒత్తిడితో ఉన్నప్పుడు కూల్గా ఆలోచించే సామర్థ్యం తర్వాత అతన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ కోహ్లీని కొనుగోలు చేసింది. అతనికి 2008లో తన అండర్-19 సహచరుడు ప్రదీప్ సంగ్వాన్ మరియు తన్మయ్ శ్రీవాస్తవతో కలిసి బోర్డర్ గవాస్కర్ స్కాలర్షిప్ లభించింది. ఇది అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బ్రిస్బేన్లో 6 వారాల పాటు శిక్షణ ఇవ్వడానికి వీలు కల్పించింది. 2008లో జూలైలో ఆ సంవత్సరం తర్వాత జరగబోయే ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ కోసం తాత్కాలిక 30 మంది సభ్యుల జట్టుకు అతన్ని ఎంపిక చేశారు. ఇలా అతని క్రికెట్ ప్రయాణం సాగింది. ఇక అంతర్జాతీయ కెరీర్కి వస్తే ఛాంపియన్షిప్ ట్రోఫీని 2009కి వాయిదా వేసినప్పుడు భారత క్రికెట్ జట్టుకు సెలెక్టర్లు వన్డే సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు అతన్ని ఎంపిక చేశారు. ఈ పర్యటనలో అతనికి భారత ఏ జట్టులో ఆడే అవకాశం లభించింది. సెహ్వాగ్, టెండూల్కర్ ఇద్దరూ గాయపడి అందుబాటులో లేకపోవడంతో కోహ్లీని తాత్కాలిక ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా జట్టుకు పిలిచారు. ఆ సిరీస్లో అతను తన మొదటి వన్డే 50 పరుగులు చేశాడు మరియు శ్రీలంకతో జరిగిన సిరీస్ను భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత అతన్ని భారత జట్టుకు పదే పిలిచారు. జూలై, ఆగస్టు 2009లో ఆస్ట్రేలియాలో 4 జట్ల మధ్య జరుగుతున్న ఎమర్జెన్సీ ప్లేయర్స్ టోర్నమెంట్కు కోహ్లీ ఎంపికయ్యారు. ఆ టోర్నమెంట్లో అతను 66.33 బ్యాటింగ్ సగటుతో 398 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా ఎమర్జెన్సీ ప్లేయర్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అతని సెంచరీ భారత్ ఆ మ్యాచ్ గెలిచి టైటిల్ గెలుచుకోవడానికి సహాయపడింది. ఈ టోర్నమెంట్ తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని కోహ్లీ స్వయంగా చెప్పారు. 2009 ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో అతను గాయపడిన యువరాజ్ సింగ్ ప్లేస్లో ఆడారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయంగా కూడా ఆడారు. 2010లో బంగ్లాదేశ్లో శ్రీలంకతో పాటు ఆతిథ్య జట్టుతో జరిగిన ట్రై నేషన్ సిరీస్లో అతను భారీ విజయాన్ని సాధించాడు. అతను తన 2వ వన్డే సెంచరీని సాధించి తన 22వ పుట్టినరోజుకు ముందు 2 వన్డే సెంచరీలు సాధించిన 3వ భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు. అతను మళ్లీ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 91.66 సగటుతో నిలిచాడు. 2010 మే-జూన్లో శ్రీలంక మరియు జింబాబ్వేతో జరిగిన ట్రై సిరీస్లో సురేష్ రైనా భారత జట్టుకు కెప్టెన్గా నియమించబడ్డారు మరియు 21 ఏళ్ల కోహ్లీని వైస్ కెప్టెన్గా నియమించారు. భారత సిరీస్ నుంచి నిష్క్రమించినప్పటికీ కోహ్లీ వన్డేల్లో 1000 పరుగులు చేయడానికి తగినంత పరుగులు చేయగలిగాడు. తర్వాత ఆ మైలురాయిని చేరుకున్న వేగవంతమైన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. 2010 ఆసియా కప్లో కోహ్లీ అంత మంచి ఫామ్లో లేడు, కానీ భారత క్రికెట్ జట్టు యొక్క తదుపరి కొన్ని మ్యాచ్ల కోసం అతన్ని ఏదో ఒక విధంగా వన్డే జట్టులో ఉంచారు. 2011 జనవరిలో విరాట్ కోహ్లీ ఐసీసీ క్రికెట్ ర్యాంకింగ్స్లో వన్డే బ్యాట్స్మెన్గా 2వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ యొక్క 15 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు. టోర్నమెంట్లో మొదటి మ్యాచ్లో సెంచరీ సాధించడం ద్వారా కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. ఫైనల్లో అతని ప్రదర్శన చాలా ముఖ్యమైనది. 1983 తర్వాత భారతదేశం ప్రపంచ కప్ ఇంటికి తీసుకొచ్చింది 2011లోనే. కోహ్లీ ఆ సంవత్సరం చివరిలో వెస్టిండీస్లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. దీనిలో అతను మొదట కష్టపడుతున్నట్లుగా అనిపించింది, కానీ అదృష్టవశాత్తు మొదటి జట్టు ఆటగాళ్లకు గాయాల కారణంగా అతను కొన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. ఆ సంవత్సరం చివరిలో ఆస్ట్రేలియాలో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. 2012 ఆసియా కప్లో కోహ్లీని ఉద్దేశపూర్వకంగా వైస్ కెప్టెన్గా నియమించారు. జట్టులో మరొకరు లేకపోవడం వల్ల కాదు, ఈ టోర్నమెంట్లోనే అతను చేజింగ్ చేస్తూ 183 పరుగులు చేసి బ్రియాన్ లారా యొక్క 156 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. 2013లో ఆస్ట్రేలియాలో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్లో కోహ్లీ 56.8 బ్యాటింగ్ పరుగుల సగటును ఉంచి టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 132.99గా మారింది. ఇందులో 2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మొదటి 3 ఇన్నింగ్స్ కూడా ఉన్నాయి. 2016 టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. ఐసీసీ అతన్ని 2016 టీ20 వరల్డ్ 11 జట్టుకు కెప్టెన్గా నియమించింది. ఐపీఎల్ 2016లో కోహ్లీ రికార్డు స్థాయిలో గరిష్టంగా 973 పరుగులు చేసినందుకు
ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. ద్రావిడ్ యొక్క ఇంటెన్సిటీ, సెహ్వాగ్ యొక్క ధైర్యం మరియు సచిన్ యొక్క తెలివైన బ్యాటింగ్ శైలి కలయికతో ప్రసిద్ధి చెందిన కోహ్లీ భారత జట్టుకు ఒక గొప్ప కెప్టెన్లో ఒకడు. ఇలా కోహ్లీ సాధించిన రికార్డులు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో సచిన్ తర్వాత కోహ్లీయే ఉన్నాడు. సచిన్ 100 సెంచరీలు చేస్తే కోహ్లీ 80 సెంచరీలు చేసి సచిన్ రికార్డుకి దగ్గరలోనే ఉన్నాడు. ఐపీఎల్ 2024లో కూడా కోహ్లీ 741 పరుగు చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇవి మాత్రమే కాకుండా కోహ్లీ ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 2013లో అర్జున్ అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అలాగే ఎన్నో కంపెనీ బ్రాండ్లకు యాడ్స్ చేస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన అనుష్క శర్మను డిసెంబర్ 11, 2017న ఇటలీలోని టుస్కానీలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. వీరు తమ వివాహానికి ముందు దాదాపుగా 4 సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు పుట్టారు. కుమార్తె పేరు వామిక 2021 జనవరి 11న జన్మించింది. అలాగే కుమారుడి పేరు అక్కాయ్ 2024 ఫిబ్రవరి 15న జన్మించారు. చూశారు కదండి విరాట్ కోహ్లీ యొక్క సక్సెస్ఫుల్ జర్నీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.